Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. వైజాగ్ వెళ్తాం ఒకసారి. మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ ఉన్నారు. ఈశ్వర్, ఎగ్జాక్ట్లీ ఎక్కడున్నారు మీరు? అక్కడ ఓటింగ్ శాతం ఎలా ఉంది? ప్రస్తుతం విశాఖలో మధురవాడలో వైవి సుబ్బారెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనకి తొలిసారిగా ఎంపీ అయిన తర్వాత ఇక్కడ ఓటు హక్కు వచ్చింది. సార్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సుబ్బారెడ్డి గారితో. నమోదైనటువంటి గాజువాకలు చూస్తే దాదాపుగా 18% దాకా వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు పోలింగ్ సరళి చూస్తే పోలింగ్ శాతం ఇక్కడ ఈ ప్రాంతంలో కొంచెం ఎక్కువగానే ఉంది. గిరిజన ప్రాంతంలో పోలింగ్ శాతం చాలా తక్కువ జరుగుతుంది. అధికారులు కొంచెం ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు కానీ, ఎండ ఎక్కువగా ఉండటం వల్ల టెంట్ల ఏర్పాట్లు, మరీ ముఖ్యంగా తాగునీరు ఏర్పాట్లు ఇంకా మెరుగ్గా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ ఓటర్ల అభిప్రాయం. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్టు సిటీ బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడుతున్నారు, ఎండ ఎక్కువ ఈ షెల్టర్ లేక ఇబ్బంది పడుతున్నారు, డ్రింకింగ్ వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు, అవన్నీ కూడా తప్పకుండా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటరు ఎంతో ఉత్సాహంగా పొద్దున్న 7 గంటల నుంచి వచ్చి క్యూలో నిలబడి ఉన్నారు. ఇప్పుడు నేను అక్కడ ఓటేసి వస్తుంటే కూడా చాలామంది 7 గంటల నుంచి నిలబడ్డామండి, ఓటింగ్ లోన బూత్లో ఆలస్యం అవుతుందని కంప్లైంట్ చేస్తున్నారు. పోలింగ్ ఇంకా క్విక్గా త్వరగా జరిగేదానికి కూడా అధికారులు పోలింగ్ బూతుల్లో ఉండే సిబ్బందిని పెంచైనా అధికారులు త్వరగా పెద్ద ఎత్తున ఓటర్లు రావడం, తరలి రావడం ఎట్లా చూడాల్సిన నేపథ్యం కనిపిస్తుంది? ప్రతి ఒక్క ఓటర్ల ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఓటర్లు కూడా చైతన్యవంతులయ్యి వాళ్ళకి ఏ ప్రభుత్వం కావాలో, ఏ పార్టీ కావాలో నిర్ణయించుకోవడానికి ముందుకు వస్తున్నారంటే తప్పకుండా వాళ్ళకి మంచి చేసే కార్యక్రమాలని, మంచి చేసే ప్రభుత్వాన్ని, మంచి చేసే పార్టీని ఎన్నుకోవటానికి చాలా ఉత్సాహంగా ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా ఎందుకంటే ఓటు హక్కు అనేది మనం ప్రతి ఒక్క ఓటరు ఒక బాధ్యతగా తీసుకొని ఓటు హక్కు వేసుకోవాలి. రాబోయే రోజుల్లో వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించేది వాళ్ళు వేసే ఓటు ద్వారానే నిర్ణయించుకోబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు ఓటు వేసే ఒక బాధ్యతగా తీసుకుని ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ఇంకా రావాల్సింది పెద్ద ఎత్తున సీనియర్ సిటిజన్స్, మహిళలు ఓటింగ్లో పాల్గొన్నారు అన్నది సార్. యూత్కి ఒక అప్పీల్ ఏమైనా చేయాల్సిన అవసరం ఉంటుందా? తప్పకుండా నూతనంగా ఓటర్గా నమోదైన ప్రతి ఒక్క యువకులు కూడా వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించే ఓటు కాబట్టి ఇది తప్పకుండా వాళ్ళు కూడా వచ్చి కొంచెం నిదానంగా అయినా, ఎందుకంటే క్యూలో నిలబడటం ఇవన్నీ కొంచెం యూత్కు ఇదే కొంచెం ఓపిక చేసుకొని ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బాధ్యతగా భావించి భావితరాలకు ఏ విధంగా వాళ్ళకి ఏ ప్రభుత్వం కావాలనుకుంటున్నారో ఆ పార్టీకి ఓటేసి ఆ ప్రభుత్వం వచ్చేట్టుగా చేసుకోవడానికి యువకులకు మంచి అవకాశం. పాజిటివ్ ఓట్ అంటారు సార్ ఇదంతా? ఏ ఓటు ఉన్నా కానీ ఓటు హక్కు వినియోగించుకోవటం అనేది ఇంపార్టెంట్. ఇది అయితే వైవి సుబ్బారెడ్డి చెప్తున్న దాని ప్రకారం పెద్ద ఎత్తున ఇక్కడికి ఓటు హక్కును వినియోగించుకునే ప్రయత్నం చేశారు. వీళ్ళందరూ తమకు అవసరమైన నాయకుడిని ఎంచుకునే ప్రయత్నాన్ని చేశారు. సో ఇందుకే పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారంటే చెప్తున్నారు. అదే సమయంలో ఎండ వేడిమి ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇక్కడ షామేనాలు కావచ్చు, లేకపోతే ఇంకా వాటర్ లాంటి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంది. అట్లాంటి కంప్లైంట్స్ వచ్చినట్టుగా ఆయన దృష్టికి వచ్చినట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్, అది ఇక పోలింగ్ సరళిని బట్టి వైవి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే జరగాలనుకుంటున్నామని దీప్తి, ఈసారి అయితే ఈసీ చేపట్టిన చర్యలు, ప్రజాప్రతినిధులు మాట్లాడిన మాటలు, TV9 కొద్ది రోజులుగా చేస్తున్న క్యాంపెయినింగ్, వీటన్నింటికి ఇప్పుడు దేవుడు కూడా జతగలిశాడు, ప్రకృతి కరుణించింది, ఆ వాతావరణం చల్లబడ్డది. సో రికార్డులు బద్దలు కావాలి ఈసారి, ఏమంటారు? అవ్వాలన్న కోరికే ప్రతి ఒక్కళ్ళది. ఎందుకంటే ఎంత ఓటర్ టర్న్అవుట్ ఉంటే ప్రజాస్వామ్యం అంత పరిరక్షించబడుతుంది అన్నది మనందరికీ తెలిసిన విషయం. అండ్ లక్కీలీ TV9కి వస్తున్న సెల్ఫీస్ ఒకసారి మనం గమనిస్తే చాలా యంగ్ ఫేసెస్ మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళంతా కూడా ఫస్ట్ టైం ఓటర్స్. వాళ్ళలో కలిగిన చైతన్యం, వాళ్ళకి కలిగిన మొదటి ఓటు హక్కుని వాళ్ళంతా ఖచ్చితంగా వినియోగించుకోవాలన్న సంకల్పంతో వాళ్ళు వెళ్ళి ఓటు వేస్తున్నారు. సెల్ఫీలు దిగి మాకు పంపిస్తున్నారు, అవి మేము డిస్ప్లే చేస్తున్నాము. మరింత మందికి అది ఇన్స్పిరేషన్ గా నిలుస్తుందన్న ఆశాభావం మాలో కూడా ఉంది. చూద్దాం, బై ద ఎండ్ ఆఫ్ ద డే 6 PM కల్లా ఓటింగ్ పర్సంటేజ్ గతం కంటే కూడా దాన్ని బీట్ చేస్తూ ఇంకా పెరుగుతుందని ఆశిద్దాం. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.